డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా డిఎస్సి 2024.com తో జాబ్ ని సాధించండి. హలో అండి, హాయ్, నమస్కారం అందరికీ. సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఈ పోస్టర్ చూడగానే ఏదో పండగ వచ్చినట్టుగా అనిపిస్తుంది జూన్ 6th. యా, సో సతీష్ గారు ముందుగా కంగ్రాచులేషన్స్. శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని మా అందరికీ ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ కూర్చొని ఫ్యామిలీ చూడాలి అని అనే సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్గా శతమానం భవతి ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా కూడా గద్దర్ అవార్డ్స్ని అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్ మా తరపు నుంచి. సో ఈసారి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ పోస్టర్ చూసిన తర్వాత అంతే కలర్ఫుల్గా ఉండబోతుందని చెప్పి. 100% కలర్ఫుల్గా ఉంటుందండి. అంటే సాధారణంగా ఫ్యామిలీ మూవీస్ చాలా తగ్గిపోయినాయి, ఎందుకంటే ఫ్యామిలీస్ థియేటర్స్కి రావట్లేదు. అందుకని కమర్షియల్ సినిమాలు కానీ ఇట్లాంటి థ్రిల్లర్స్ ఇలాంటివి అయితేనే ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఒక కమర్షియల్ సినిమా ఫ్యామిలీతో చేస్తే అది ఎంత పే చేస్తుంది అనేది రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు మేము సినిమాలకు రాము, థియేటర్కి రాము, మేము సినిమాలు చూడము అని ఎప్పుడు వాళ్ళు ఏమీ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్, వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీ ఎమోషన్స్, ఓ మంచి సాంగ్స్, మంచి విజువల్స్, ప్లెజెంట్గా ఉండే ఒక కథ ఉంటే క్లీన్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు శతమానం భవతి అని. మేము శతమానం భవతి రిలీజ్ చేసినప్పుడు ఒకవైపు ఖైదీ నెంబర్ 150 ఉంది చిరంజీవి గారిది, ఇంకోవైపు బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది. అయినా కూడా మా శతమానం భవతికి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చారు, బ్లాక్ బస్టర్ చేశారు. సో మంచి సినిమా, ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే ఎంటర్టైన్మెంట్ సినిమా, ఓ ఎమోషన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేస్తారండి. టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు స్టిల్ ఎండ్ వరకు కూడా ఎంటర్టైన్ అవుతారు, ఎమోషన్ అవుతారు. క్యారెక్టర్స్ అవును మా పక్కింట్లో ఇలాంటి కుర్రాడు ఉన్నాడు అనుకుంటారు, సో మా పక్కింట్లో ఇలాంటి అమ్మాయి ఉంది అనుకుంటారు. సో డెఫినెట్గా టీం అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. 100% ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా.